మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారం కూడా ఆయన బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు చెప్తారని మీరే అనుకుంటారు సార్? ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది కానీ జగన్కి ఎలా? ఈ ఒక్క మాట కరెక్ట్గా చెప్పినావునా. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఆయనకు పలుబడి ఉంటుంది కానీ నాకు జగన్ ఎట్టొచ్చాదయా అని అన్నాడు. కరెక్ట్ మాట మాట్లాడావు. దీనికి ఒప్పుకుంటాడా? నమస్కారం ప్రజలరా. మన జగన్ అన్న మరి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి అన్న. మరి లండన్ నుంచి వచ్చిన తర్వాత మరి మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటాయనేది మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయాలి. ఎందుకంటే గతంలో ఏ విధంగా మాట్లాడేవాడు మరి లండన్ పోయి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంటే మరి ఎన్నో సందేహాలు రావచ్చు. మరి వాటన్నిటిని కూడా మనం సరే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, చూద్దాం మనం ఆ సందేహాలు కూడా. సరే ఇక మనం వీడియో లేకపోదాం. ఏం మాట్లాడాడని చెప్పునా? స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు? రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు. ముందు నువ్వు తెలుగు మాట్లాడేది నేర్చుకోవాలి జగనన్న. మన బతుక్యంగా రాకపోయినా, తెలుగు రాకపోయా, హిందీ రాకపోయా, ఇంగ్లీష్ లెంతీ క్వశ్చన్ అంటే తెలుగులో మాట్లాడే పదాలు కూడా మాట్లాడకపోతే రాష్ట్ర ప్రజల మీరు వినండి ఏం మాట్లాడాక చెప్తా ఉంటాడు వినాలా. మరి అవినీతి అంటాడు. సరే మనం విందా ఉండండి మళ్ళీ ఏం మాట్లాడాడో చెప్పు నాయనా, నువ్వు చెప్పు. స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు? రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావంట. ఎవడు స్కాములు చేసేది, ఎవరు స్కాములు ఏ విధంగా ఉంటాయి, ఏంది కథ అనేది రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అందరికీ తెలుసు. కొత్తగా ఏమి చెప్పాలా? తదుపరి అంశం లేక అంశాలన్నీ మనం ఒకటిగా మరి సేకరించడం జరిగింది. అంశాలు చూద్దాం. చెప్పు. వెన్ను విడుస్తున్నావు. బెల్ట్ షాపులు నడుపుతున్నారని తెలుసు, ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ రేట్ అమ్ముతున్నారని తెలుసు. జగన్ మంచోడు కాబట్టి ఈడ పోలీసులు మరి వైన్ షాపులు బెల్ట్ షాపులు కాడికి వచ్చినాడు. మనం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం దశల వారీగా అని చెప్పి మనం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మద్యాన్ని ఒక వ్యాపార మార్గంగా మార్చుకొని నాసిరకమైనటువంటి మద్యాన్ని, నాసిరకమా బొచ్చా, యాంపల్లి బత్తాయి తోటల్లో స్పిరిట్ తెప్పించి మనమే మూతలు కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రతి ఒక్క షాప్కి అమ్మినాము. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు తాగిన వాళ్ళ కథ ఏంది, ఆ వ్యవహారం ఏందనే విషయాన్ని పక్కన పెడితే మరి ఎక్కడా కూడా మరి ప్రపంచంలో ఎక్కడా లేనట్టు విధంగా మీరు డబ్బులు వేయండి బాటిల్ తీసుకోమండి అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని ఏ విధంగా మరి దోచుకున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి మనం ఎదుటాళ్ళని మాట్లాడే ముందు. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రజలారా మరి ఎన్నో రకాలైనటువంటి నాసిరకమైనటువంటి మద్యాలు విక్రయించి కోట్ల రూపాయలు పడగలెత్తినాడు మన అన్న. మరి బెల్ట్ షాపులు అంటా ఉన్నాడు. మన కార్యకర్తలు ఏ విధంగా బెల్ట్ షాపులు నడిపినారో గతంలో ఒకసారి దాన్ని కూడా ఆలోచన చేసుకోవాలా. మరి దాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మరి బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే మద్యం షాపుల దగ్గర మద్యం రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు, నాసిరకమైనటువంటి మద్యాన్ని అమ్ముతున్నారు అని ఎవడైనా మనకు ఎదురుగా మాట్లాడితే, ఎదురు చెప్పితే, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఏ విధంగా శవాలైదు వెళ్ళారో రాత్రిలే అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. మన అన్న మాట్లాడుతున్నాడు మద్యం షాపుల గురించి. చెప్పునైనా నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలా మేము వినాలి? చెప్పు. జగన్ మంచోడు కాబట్టి కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ నువ్వు మంచోడివి కాబట్టే కదా ఇప్పుడు మరి సినిమా కావచ్చు అందరూ ఉన్నారు. మరి లేకంటే వాళ్ళు ఆడుండేవాళ్ళు, మరి సినాయన దగ్గరకు పోయి సినాయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి నువ్వు అనుకుంటే ఎంతసేపు నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి అని ఒక ఆమె నింది. రే ఆ వీడియో క్లిప్ కన్నా దొరికితే బైరా ఆడోసాటి మన ప్రజానికం అందరూ కూడా చూస్తారు. జగన్ అనుకుంటే అధ్యక్ష నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి, తప్పకుండా అవుద్ది అధ్యక్ష. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో ఆమె ఒక శాసనసభ్యురాలు నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నీ మాటే ఒక శాసనం స్వామి అని డ్యాన్స్ చేసింది. ఆమె ఎటపోయిందో ఏ గాలి కొట్టుకోపోయిందో మరి ఏమో అర్థం కావడంలే. నువ్వు అనుకుంటే అవుతుంది. ఎస్ వాస్తవం అధ్యక్ష. మా అన్న అనుకుంటే ఏదైనా అవుతుంది, అది ఏమైనా కావచ్చు. మరి దానికి అది కథ వేరేది. ఇంకా చెప్పంగా బతకరు. జగన్ మనస్తత్వం నిదర్శనం అది. ఎన్టీఆర్ గారు అబ్బాయి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో ఆయన చనిపోతే పరామర్శ కోసం అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి కేటీఆర్ తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు. శవాలు పెట్టుకొని మనం ఎక్కడ మనం శవం దగ్గర పోయినా కూడా మన ముఖ చిత్రంలో ఒక నవ్వు ఉంటుంది. ఎందుకని మరి అదేవిధంగా తండ్రి శవం దగ్గర సంతకాలు సేకరించేటువంటి క్రమంలో విఫలమైంది మనమే కదా జగనన్న.
మరి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి మరి దేహాన్ని ఆడ పెట్టుకొని మరి మనం ఏ విధంగా సంతకాలు సేకరించేటువంటి కార్యక్రమాన్ని మనం తెరలేపినాం. ఇంతకుముందు ఏదో అన్నాడు చంద్రబాబు ముఖార బిందాన్నో ఏదో అన్నాడు. మరి ఆ ముఖం వేసుకొని నువ్వు ఉన్నావే, మరి నువ్వు శవాల గురించి, శవ రాజకీయాల గురించి, శవాల దగ్గర చేసేటువంటి వికృత చేష్టల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది జగనన్న అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటారు. ఎవడైనా చచ్చిపోయిన కాడికి పోయి సరే ఒరే అమ్మా ఏదో ప్రమాదవశాత్తు జరిగిపోయింది, మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను, మీ బిడ్డల చదువులు మేము చదివిస్తాం, మీకు ఏదైనా ఆరోగ్య రీత్యా లేదంటే బిడ్డల చదువు రీత్యా లేదు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కుటుంబ పెద్దగా నేను ఆదుకుంటానని చెప్తారు. అడిగిపోయాక మనోడు ఒక స్మైల్ ఇస్తాడు, దీని తల్లికి పో తోసుకొని ఆడికన్నా పో. అది ముసలిది చచ్చినా అంతే, వయసోడు చచ్చినా అంతే, మధ్య వయసోడు చచ్చినా అంతే, ఎవరు చచ్చినా మన దగ్గర ఒకటే ఎక్స్ప్రెషను. మనం మాట్లాడాలి శవాల గురించి. ఎందుకున్నా చెప్పు. మరి ఎవరిదయ్యా శవ రాజకీయాలను అడుగుతా ఉన్నారు. మనీయే కదా. నుంచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతా ఉన్నారు. అమ్మా ఆయనే కాకుండా ఆయన మంత్రుల చేత కూడా అబద్ధాలతో బూతులు తిట్టిస్తా ఉన్నాడు. సరే బూతులు తిట్టిస్తాడు మంత్రులు ఆయన అందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు, మరి అదేవిధంగా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా ఈ వ్యక్తులు మాట్లాడతారంటాడు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం. సాక్షాత్తు నువ్వు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినావు, వాళ్ళ కొడుకు లోకేష్ని మాట్లాడినావు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినావు, వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా నువ్వు మాట్లాడినావు, వాళ్ళ నాయకులను ఏ విధంగా మాట్లాడినావు, మన పాలేరులు మన చెంచాలు అందరూ కూడా ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారు. ప్రెస్ మీట్లు పెట్టి కొడాలి నాని మాట్లాడింది ఏంది, గుడివాడ రకరకాలుగా ఒకరు కాదు ప్రతి ఒక్కరూ మనోళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంది, దానికి చెప్పు సమాధానం. దీనికి చెప్పవు. మనోళ్ళు మాట్లాడితే దీని ఎక్క నీకు వేద మంత్రాలుగా ఉంటాయి, ఎదుటోడు మాట్లాడితే అది పచ్చి లంగా మాటలుగా ఉంటాయి. ఇంకా నువ్వు వెళ్ళలేనటువంటి బూతులు అనుకుంటావు. ఇంకా అదే కదా. ఎందుకు నీ పాసుగా మాట్లాడతావు ఊరికే చెప్పునైనా. తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఏడు చూడండి ప్రజలారా, మళ్ళా వినిపిస్తా. ఏడు చూడండి, ఇక్కడ హీరోని కూర్చొని పెట్టారు ఏడా ఈ కుర్చీలో. దీని అక్క డైరెక్టర్లు ఎంతమందో చూడు. ఈడ చూడు, నువ్వు చూడు. ఈయన పూడి శ్రీహరి ఇక్కడ మన సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు కాంచి 151 నుంచి ఈరోజు 11 సీట్లకు నేల నాగించినటువంటి చరిత్ర కలిగినటువంటి గనుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక డైరెక్టరు, ఈ మనిషి ఒక డైరెక్టర్లు, ఇంకా ఆ పక్క ఉండే వాళ్ళు డైరెక్టర్లు. ఈయన హీరోని కూర్చొని పెట్టారు, మరి మీడియా జర్నలిస్టులను కూర్చొని పెట్టారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి సరే ఎట్టనో చూడండి. ఒక్కడు మాట్లాడాలంటే వీళ్ళు ఎంతమందో నిఘా చూడండి. ఏం తప్పు మాట్లాడతాడో, ఏం అవులే చేస్తాడో, ఏమి నెత్తిమోపు తెస్తాడో అనే కదా. ఈ విధంగా మరి నెత్తిమోపు తెచ్చే మాటలు ఏమన్నది చేర్చే రెడీగా ఉండాలా. ఇది అట్ట కాదనో, ఇది ఇట్టనో, లేదంటే ఇంకోటనో చూడండి. ఎంతమంది ఉన్నారో చూడండి బా. పసుగోళ తమిళనాడుకి సంబంధించి మరి విజయ్ గారి గెలుపుని ఏదో దాని గురించి ఏదో మాట్లాడుతున్నాడు. మనం విందాం ఒకసారి. మనోళ్ళందరూ కూడా జగనన్న ఫోటో పెట్టుకున్నాడు, జగనన్న కలిసినాడు, జగనన్నను ఫాలో అవుతున్నాడని మన దగ్గర ఉండే తపేలం బ్యాచ్ మరి హౌలే లంగా మాటలన్నీ ఇష్ట ప్రకారం మాట్లాడినారు. మన జగనన్న ఏం చెప్తాడో కూడా మనం విందాం ఒకసారి. చెప్పుయా. మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయన బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తారు. మీరే సార్. రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది కానీ జగన్కి ఎలా ఉంటుంది? ఈ ఒక్క మాట కరెక్ట్గా చెప్పినావు నా. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఆయనకు పలుబడి ఉంటుంది కానీ నాకు జగన్కి ఎట్టొచ్చాదయా అని అన్నాడు. కరెక్ట్ మాట మాట్లాడినావు. దీనికి ఒప్పుకుంటాడా? ఎందుకంటే అవును అని అంటే మరి 7 ఎందుకు వచ్చినాయంటల్లా ఒప్పుకున్నాడు. ఎందుకంటే మరి మన జగనన్నను చూసి మరి జగనన్న కథామేసు చూసి అక్కడ తమిళనాడులో వచ్చినాయని చెప్పి మన దగ్గర ఉండేటువంటి ఈ తపేలం బ్యాచ్ అంతా మాట్లాడుతూ ఉన్నది కదా. దానికి ఒకటి మాత్రం కరెక్ట్గా చెప్పినాడు. నాదేమీ లేదు స్వామి, ఆయన హవా, ఆయన రాష్ట్రం, ఆయనే గెలిచినాడు అని చెప్పి చెప్తున్నాడు. మరి అంత హవా ఉండి అంత ప్రజాస్పందన, అంత ప్రజల్లో మనం మంచి పనులు చేసినామని చెప్పి మనల్ని ప్రజలు ఆశీర్వదించుంటే, ప్రజల్లో మన పట్ల నమ్మకం, నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే
ఒరే ప్రజలు మనల్ని నమ్మి 151 ఇచ్చినారే, మనం ఆ రోజుల్లో మనం బ్రహ్మాండంగా చేసి ఉంటే ఈరోజు 11 స్థానాలకు ఎందుకు పడతాయి అనేది దాని యొక్క సారాంశం అని కూడా మనం తెలియజేసుకుంటూ, సరే ఏది ఏమైనప్పటికీ లండన్కు పోయి వచ్చినా కూడా ప్రభావం అయితే మరి మీరు చూశారు కదా ఎట్టున్నది అనేది మీ అభిప్రాయం తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి. ఏదో సెప్టెంబర్ 6, 2026 ఆపుద్ది అంటే ఇంకా రానుగల్లా రాక తెలిగే ఈయన కల్లో మాట్లాడదాన్ని ప్రజలకు చెప్తున్నాడు. కల్లో మాట్లాడినట్టు మనం ప్రజలకు చెప్తే మరి ప్రజలు కూడా వేరే ఉద్దేశంగా మనల్ని అనుకుంటారు. సరే అనుకున్నా కొత్తగా ఏమి ఉన్నది కానీ రోజు అనుకున్నదని సందర్భంగా తెలియజేసుకుంటూ, సో మీకు మా అన్న మాట్లాడినటువంటి మాటలు ఏమనిపించినాయి అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.